దేవుని చేతిలో ఉన్నాను అనుకున్నాడు మోషే. సొంత తెలివి, సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుని అడగడానికి బదులుగా, దేవుని వెంబడించడానికి బదులుగా సొంత తెలివితో విమోచకుడికి తన చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళిపోయి ఇజ్రాయెల్ని ఒక ఐగుప్తుడికి పడుతూ ఉంటే వెళ్ళి కొట్టి చంపేశాడు. దేవుడు చెప్పేదాకా, దేవుని యొక్క కార్యం జరిగించేదాకా ఆగలేదు మోషే. నిర్ణయకాలం ముందు ప్రతి దానికి దేవుడు ఒక కాలం నిర్ణయించాడు ఆయన. దానికోసం నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ప్రభు బయలుపరిచేదాకా నువ్వు ఆగాలి. అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో అనుమతించే ఏ విషయమైనా ఉండొచ్చు. ప్రభు చెప్పేదాకా నువ్వు ఆగాలి. మోషే విమోచకుడే. ఓ తల్లి చెప్పింది ఆ విషయాన్ని, తను కూడా ఓ విమోచకుడు సిద్ధమైపోయాడు. నేను అలా యొక్క ఐగుప్తు యొక్క విద్యని, ఐగుప్తు యొక్క మరి ఆ సంపదని ఆయన పెంటగా ఏం చేశాడు? ఆయన నాకు అవసరం అనుకున్నాడు. ఆయన దేవుడు తన జీవితంలో కార్యం చేసేంత వరకు కాకుండా సొంత కార్యం చేశాడు ఆయన.